సార్ ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ మీదకి హమాస్ గాజా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళు కూడా ఇట్లనే టెర్రరిస్టులు అటాక్ చేశారు కదా. అవును చేసినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ దేశం రివెంజ్ తీసుకుంది. అవును అవును అవును. ఇప్పుడు భారతదేశం కూడా ఆ విధంగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద రివెంజ్ తీసుకోవడం అవసరమా లేదా? ఇప్పుడు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది, మన మీదికి తోలుతున్నది పాకిస్తానే. ఉమ్, అక్కడి నుంచే వాళ్ళు వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు ఉమ్, అనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు కొన్ని చర్యలు చేపడుతున్నారు కదా. ఉమ్, ఇక్కడ నుంచి వెళ్ళే వాటర్ సప్లై ఉమ్, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను, అక్కడ నుంచి రాయబారిని వెనక్కి పిలిపి రాయబారి కార్యాలయం మూసేస్తున్నాము, ఉమ్, ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీస్ అందరూ 48 గంటల లోపల వెళ్ళిపోవాలి, ఉమ్, సౌత్లో కూడా ఎవరో ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ ఉంటే ఆమెను కూడా పంపించేసేయండి అని చెప్పి ఇట్లా అంతా గొడవ గొడవగా ఉంది. అంటే రిటాలియేషన్ అవుతుంది. ఉమ్, అది ఒట్టి బూచి అనుకుంటా. నేను ఎవరో ఒక చిన్న పోస్టింగ్ కూడా పెట్టారు, ఇలా చేస్తే పాకిస్తాన్కు నీళ్లు ఉండవు. ఉమ్, పాకిస్తాన్కు నీళ్లు ఉండకపోతే ఇప్పుడు హిమాలయాల్లో నుంచి ఇట్లా కొన్ని జీవనదులు కిందికి ప్రవహించి చేసి ఇండియాలో గుండానే పాకిస్తాన్లో ఎంటర్ కావాలి. ఉమ్, ఆ, కొన్ని ఏమో అక్కడి నుంచి ఇటు ఇండియాలో గుండానే బంగ్లాదేశ్కి కొన్ని నదులు ప్రవహిస్తాయి. ఉమ్, బ్రహ్మపుత్ర గోస్ ఇంటూ బంగ్లాదేశ్. అయితే ఇప్పుడు మన పంజాబ్లో గుండా, పంజాబ్లో 5 నదులు, ఉమ్, ఈ 5 నదులు దే ఎంటర్ ఇంటూ పాకిస్తాన్. ఉమ్, కనుక గేట్లు గీట్లంతా మూసేస్తాము, మీకు మా నుంచి నీళ్లు రావు, ఏం రావు, పాకిస్తానీస్ అందరూ ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోండి, దౌత్య సంబంధాలన్నీ బంద్ అని చెప్పేసి వీళ్ళు ప్రకటిస్తుంటే ఎవరో మరి భయపెట్టడానికో తెలియదు పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగిస్తుంది ఇండియా మీద అన్నారు. అది జరగకపోవచ్చు అని నేను ఉమ్, ఇండియా ఏమి పిల్లికూన కాదు. ప్రపంచ దేశాలలోనే మిలిటరీ పవర్ ఉమ్, భారతదేశానికి మనము 3rd or 4th ప్లేస్లో ఉన్నాం మనం. ఉమ్, అమెరికా రష్యా వాళ్ళ తర్వాత ఉన్నది మనమే. ఉమ్, ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఉమ్, మన దగ్గర కూడా ఉన్నాయి అణ్వాయుధాలు. దానికి మూల పురుషుడు అబ్దుల్ కలాం గారు. ఉమ్, ఇందిరమ్మ గారి టైంలో ఆయన ముస్లిం అయితే కూడా ఉమ్, పాకిస్తాన్ అణుబాంబులు తయారు చేసుకుంటున్నది రహస్యంగా. గనక అమ్మ మనకు కూడా ఉండాలి, లేకుంటే దేశానికి భద్రత ఉండదని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ఇందిరా మేడంను ఒప్పించి ఉమ్, ఆయన అణు బాంబు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్లాన్. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు వేస్తే మనం వేస్తాం, మొత్తం ఇండియా ఉండదు, పాకిస్తాన్ ఉండదు. ఉమ్, కనుక అంత దుస్సాహసానికి అయితే పాకిస్తాన్ దిగదని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ ఒక బూచి అయితే పెడుతున్నారు అట్లా. ఉమ్, ఉమ్, కనుక అంటే ఈ టెన్షన్ అంతా క్రియేట్ చేసి ఉమ్, ఎన్నికల్లోకి వెళ్తే మా 15 లక్షలు ఏమని ఎవడు అడగడు. ఉమ్, అది 10 లక్షలు గోలి మారో పోయి ఆ, దేశం మీద యుద్ధం వచ్చేటట్టుంది, ఆ, ముస్లిమ్స్ నుంచే మనకు ప్రమాదం ఉమ్, అనే ఒక వాతావరణాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఉమ్.